తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో తమిళనాడు పుత్తూరుకు చెందిన 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక బైక్, 2 కత్తులు మరియు 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరిపై ఇప్పటికే 25 కేసులు ఉన్నాయని, అతనిపై పీడీ యాక్ట్ మోపనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. సంబంధించిన ఫాలోయర్స్ వచ్చి కత్తులతో నరికి చంపడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకున్నా కానీ ఇమ్మీడియట్ గా శ్రీకాళహస్తి అనేది ఒక పిలిగ్రిమ్ సెంటర్. అటువంటి సెంటర్లో ఇలాంటి అఫెన్సెస్ అనేటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఉన్న ఆధారాలని పూర్తిగా సేకరించి అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీకాళహస్తి మరియు లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి గత 10 రోజులుగా పూర్తిగా ఈ క్రైమ్ లో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత క్రైమ్ ని డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన 5 మెంబర్స్ లో 4 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. క్రైమ్ కు వాడిన వెపన్స్ కూడా అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మోటార్ సైకిల్ తర్వాత సెల్ ఫోన్స్. ముఖ్యంగా ఈ అఫెన్స్ ని చేయడానికి ముఖ్య కారణం శివకుమార్ కి ఇంతకు ముందు గణేష్ అనే వ్యక్తికి పరిచయం ఉంది. గణేష్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20-25 కేసెస్ ఇన్ తమిళనాడు. ఇతను గణేష్ కి ఆశ్రయం ఇవ్వడం వలన ఇటీవల కాలంలో మార్చిలో ఇవ్వడం వలన తమిళనాడు పోలీసు వారు వచ్చి గణేష్ ని తీసుకెళ్లడం, అక్కడ గణేష్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తద్వారా గణేష్ ని చంపడానికి కారణమయ్యాడనే ఒక కక్షతో గణేష్ యొక్క ఫాలోయర్స్ అనుమానంతో గణేష్ ఫాలోయర్స్ తమిళనాడు వచ్చి ఇతన్ని చంపడం జరిగింది. మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయిన 4 అరెస్ట్ చేసి తగిన ఆధారాలతో కోర్టు ముందడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా పాల్గొన్న 5 మంది కూడా చాలా కేసెస్ లో తమిళనాడులో ఇన్వాల్వ్ అయ్యారు. వీరందరిపై కేసెస్ పూర్తిగా వివరాలు సేకరించి పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసును పూర్తిగా ఆధారాలతో సేకరించి అరెస్ట్ చేయడానికి పాత్ర వహించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ శ్రీకాళహస్తి డిఎస్పీ మరియు వారి ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.